హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. కొంతమంది మన సిస్టర్స్కి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. న్యూ బర్న్ బేబీస్ తల్లులకి అంటే మొదటిసారి డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే తమ పిల్లలకి పాలు అనేవి సరిపోతున్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అక్క అని ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి అయితే న్యూ బర్న్ బేబీస్ తల్లులకి అంటే ముఖ్యంగా మొదటిసారి డెలివరీ అయిన తల్లులకి ఈ సందేహం అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే తమ బిడ్డలకి అసలు పాలు అనేవి సరిపోతున్నాయా లేదా, సో ఎలా తెలుసుకోవచ్చు అనేది ఒక సందేహం అయితే వస్తుందన్నమాట. సో నార్మల్గా న్యూ బర్న్ బేబీస్ అంటే 1 month లోపు పిల్లలు అయితే రోజులో 2 గంటలకు ఒకసారి అయితే పాలు అయితే తాగడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు పాలు అనేవి సరిపోవటం లేదు అన్నప్పుడు పిల్లలు త్వరగా ఫీడింగ్ తీసుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అనేది సరిపోలేదని అర్థం అన్నమాట. లేకపోతే బాగా ఏడవడం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా కూడా ఏడుపు ద్వారా చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ పొట్టను చూడండి ఫస్ట్ మీరు. సో పొట్టను చూస్తే మీకు ఫీడ్ తీసుకున్నప్పుడు ఒకవేళ బేబీ యొక్క పొట్ట బాగా కనబడుతుంది నార్మల్గా తల్లులకి. లేదు ఆ పొట్ట కూడా ఇంకొంచెం కరెక్ట్గా కనబడట్లేదు, అంటుకుపోయినట్టుగానే కనబడుతుంది అంటే పిల్లలకి పాలు సరిపోవట్లేదని అర్థము. పిల్లలు ఫీడ్ తీసుకునేటప్పుడు మనకి గుటుకు మన సౌండ్ వస్తుంది అన్నమాట. మన ఫీడ్ తీసుకునేటప్పుడు గుటుకు మన సౌండ్ వస్తుంది అంటే పిల్లలకి మంచిగా పాలు వస్తున్నాయి అని అర్థం అన్నమాట. సో ఇదొకటి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల వెయిట్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. సో నార్మల్గా మనకి పిల్లలు పుట్టిన తర్వాత 14 రోజుల దాకా పిల్లల వెయిట్ తక్కువ అయిపోతారు. అంటే పుట్టిన బరువుకి కొంచెం తగ్గుతారన్నమాట. సో తగ్గిన తర్వాత మళ్ళీ 14 days తర్వాత మళ్ళీ వెయిట్ అయితే గెయిన్ అవుతూ ఉంటారు. సో పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, అలాగే సన్నగా ఉన్నారు అంటే మీ పాలు సరిపోవటం లేదని అర్థం అన్నమాట. సో అలాగే మీకు బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఆ నిప్పులు అనేవి నొప్పిగా అంటే రొమ్ము బాగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు పట్టి గుంజుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకవేళ పాలు అనేవి సరిపోకపోతే పిల్లలకి వాళ్ళు పాలు రావడం కోసం ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆ గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి నొప్పి అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా మీకు నొప్పి వస్తుంది ఫీడ్ ఇచ్చినప్పుడు అని అంటే కూడా ఓకే పిల్లలకి పాలు అనేవి సరిగ్గా సరిపోవటం లేదు అని అర్థం అన్నమాట. సో దాంతోపాటు ఈ గుట్టుకు మన సౌండ్ వచ్చినా కూడా పాలు సరిపోతున్నాయి, సో ఆ సౌండ్ రావట్లేదు, మీకు బ్రెస్ట్లో నొప్పి వస్తుంది, పిల్లలు పదే ఏడుస్తున్నారు, ఫీడ్ అనేది మనకి 2 hours ఒకసారి ఇవ్వాల్సిన ఫీడ్ కొంచెం ఫాస్ట్గా తీసుకుంటున్నారు, పదే ఏడుస్తున్నారు అని అంటే పిల్లలకి పాలు అనేవి సరిపోవటం లేదని అర్థం అన్నమాట. ఒకవేళ ఆ పిల్లలకి పాలు మంచిగా వస్తే ఏంటంటే వాళ్ళు తనివి తాగుతారు, తాగిన తర్వాత వాళ్ళకి ఇక చాలు అనుకున్నప్పుడు వదిలేస్తారన్నమాట. సో మనకి తల్లికి ఒకవేళ పాలు ఎక్కువగా వస్తూ ఉంటే వాళ్ళు వదిలేసినప్పటికీ కూడా మనకి పాలు అనేవి వచ్చేస్తూనే ఉంటాయి. సో ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. మీకు పిల్లలకి పాలు ఎలా ఎక్కువగా వస్తున్నాయా రావట్లేదని తెలుసుకునే కొన్ని టిప్స్ అన్నమాట ఇవి. సో మీకు పాలు ఇంకా మంచిగా ఊరుతున్నాయి పిల్లలు అంటే కొంతమంది తల్లులకు బాగా పాలు వచ్చినప్పుడు పిల్లలకి ఇంకా చాలు అనుకున్నప్పుడు మనకి అయ్యో ఇంకొంచెం తాగితే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. లేదు మనకు రొమ్ములలో పాలు ఎక్కువ రావట్లేదు అంటే బేబీ ఆ ఫీడ్ కోసం మనల్ని గట్టిగా ప్రెస్ చేస్తే మనకు నొప్పి అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకు నొప్పి వస్తుంది అంటే పిల్లలకు పాలు సరిపోవట్లేదు, లేదు పిల్లలు రొమ్ము వదిలేసేసారు వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తాగారు అంటే ఓకే మనకు పాలు అనేవి మంచిగా వచ్చేస్తాయని అర్థం అన్నమాట. పిల్లలు పదే ఏడవడము, బరువు తగ్గడము, ఫీడ్ అనేది ఎక్కువ సార్లు కావాలని అనడము, సో ఇవన్నీ కూడా మనకి పిల్లలకి పాలు సరిగ్గా సరిపోవటం లేదని అర్థం అన్నమాట. సో ఇలా అయినప్పుడు కొంచెం ప్రతిరోజు మీ యొక్క డైట్లో వెల్లుల్లి తీసుకోవడం కానీ లేకపోతే మెంతులు నానబెట్టి తీసుకోవడం కానీ ఇట్లా చేయండి. సో మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, సో ఏం తీసుకోవాలి ఇంట్లో అనేది, సో ఆ హోమ్ రెమెడీస్ మీరు యూస్ చేస్తే డెఫినెట్లీ మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇది యూస్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.